అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి డబ్బులనేవి అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే రూ. 7,500 చొప్పున జమ చేయబోతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి గాను ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు సంబంధించి కూడా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజా సమాచారం అది అందించిందండి. సో ఏమి చెప్తారో ప్రతిదీ కూడా ఈ వీడియో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొచ్చారండి. సో మనకి ఈ యొక్క ప్రభుత్వం ఈ పథకాన్ని కాస్త రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి రైతులందరికీ మేలు చేకూరేలాగా ఈ పథకాన్ని తీసుకొచ్చారండి. సో ఎకరానికి రూ. 15,000 చొప్పున అందిస్తామని చెప్పి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విడతల వారీగా 7,500 ఒకసారి, 7,500 ఒకసారి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలా మొత్తంగా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే ఈసారి ఎవరైతే పంట అనేది వేస్తారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన నిధులు కూడా అయితే మనకు త్వరలో అయితే విడుదల కాబోతున్నాయండి. దీనికి సంబంధించి కూడా మనకి తాజా సమాచారం అయితే త్వరలో అయితే విడుదల కాబోతుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.